కరోనా మళ్ళీ ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అక్కడెక్కడో కాదు, మన హైదరాబాదీ ప్లేయర్ ట్రావిస్ హెడ్కు కరోనా సోకింది. ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శన చేసి ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరీ చెప్పాడు. ప్రస్తుతం హెడ్ ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఇక అతడు ఎప్పుడు భారత్ వస్తాడు అనే విషయంపై ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. అటు భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఐపీఎల్ 2025 వాయిదా పడింది. ఆ తర్వాత రీషెడ్యూల్ ప్రకారం నిన్న అంటే మే 17న లీగ్ తిరిగి ప్రారంభమైంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్లో తన తర్వాతి మ్యాచ్లో ఇవాళ లక్నో సూపర్ జైంట్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే సన్ రైజర్స్ ఆటగాళ్లు లక్నోకు చేరుకున్నారు. ఐపీఎల్ వాయిదా పడ్డ తర్వాత చాలా మంది విదేశీ ప్లేయర్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ట్రావిస్ హెడ్ కూడా అలాగే ఆస్ట్రేలియా వెళ్లాడు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత అతడికి కరోనా సోకింది. ప్రస్తుతం అతడు అక్కడే ఐసోలేషన్లో ఉన్నాడు. అతడు ఎప్పట్లోపు కోలుకుంటాడు? ఐపీఎల్ 2025లో ఆడేందుకు తిరిగి భారత్కు వస్తాడా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇవాల్టి లక్నోతో జరిగే మ్యాచ్కు మాత్రం అతడు ఆడడం లేదు. ఇక ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరిన సన్ రైజర్స్ ఈసారి మాత్రం నిరాశపరిచింది. వరుసగా మ్యాచ్లు ఓడిపోయి ప్లే ఆఫ్స్కు దూరమైంది. ఆడిన 11 మ్యాచ్ల్లో ఆ జట్టు కేవలం 3 గెలిచింది. ఈ నేపథ్యంలో సోమవారం లక్నో సూపర్ జైంట్స్తో తలపడనుంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిచి పరువు కాపాడుకోవాలని సన్ రైజర్స్ భావిస్తోంది. అటు ట్రావిస్ హెడ్ ప్లేస్లో అభిషేక్ శర్మతో కలిసి ఎవరు ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు కరోనా ప్రపంచాన్ని మరోసారి భయపెడుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ 2 నగరాల్లోనే కాకుండా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు ఎక్కువయ్యాయి. వేసవికాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతుండడం మరింత కలవరపెడుతోంది. హాంకాంగ్లో కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం రోజురోజుకు పెరుగుతోంది. మే 3 నుంచి మరణాలతో సహా కేసులు అధిక సంఖ్యలో నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. 70 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో గత 2 ఏళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందట. ఇక సరిగ్గా ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో ఉన్న హెడ్కు కూడా కరోనా సోకడం ఇటు క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.